వృశ్చిక రాశి వారికి అక్టోబర్ నెలలో ఒకే ఒక పెద్ద అదృష్టం అయితే కలిసి రాబోతుందండి. ఒక గుడ్ న్యూస్ని అయితే వినబోతున్నారు. కానీ ఈ వ్యక్తి ద్వారా జరిగేది ఏంటో తెలుసుకుంటే అసలు ఒక వ్యక్తి ద్వారా మీ జీవితంలో ఎటువంటి రాజయోగం పట్టబోతుంది, ఆ వ్యక్తి ద్వారా ధన ప్రాప్తి అనేది మీకు ఏ విధంగా కలగబోతుంది, అసలు ఆ వ్యక్తి వల్ల నష్టమా లాభమా, ఎటువంటి నష్టాలు రాబోతున్నాయి, ఆ నష్టాలు రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలి, ఇవన్నీ కూడా మీరు పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది. వృశ్చిక రాశి వారి గురించి క్లియర్ ఇన్ఫర్మేషన్ని స్వీకరించి మరి ఈ వీడియోలో అయితే క్లుప్తంగా వివరించడం అయితే జరిగిందండి. కాబట్టి మళ్ళీ చెప్తున్నాను, వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వృశ్చిక రాశి వారి గురించి మనం వ్యక్తిగతంగా గమనించినట్లయితే చాలా అంటే చాలా మంచి వ్యక్తులండి. చాలా చాలా సున్నితమైన మనస్తత్వం కలిగిన వారు. వీరు ఏదైనా కానీ నష్టం కలిగిన, ఎదుటివారి కారణంగా ఏదైనా హాని కలిగిన, ఏదైనా ప్రమాదం జరిగినా, ఎదుటివారి వీరిని మోసం చేశారని చెప్పి తెలిసినా కూడా మీరు అస్సలు తట్టుకోలేరనమాట. మిగతా అన్ని విషయాల్లో కూడా, ఇతరుల విషయాల్లో కూడా చాలా సైలెంట్గా ఉంటారు. ఏదైనా కానీ వీరి వరకు వస్తే మాత్రం తాడో పేడో తేల్చేసుకుంటారు. అంతవరకు ఉన్న మొహమాటం కానీ, బిడియం కానీ, సిగ్గు కానీ అన్నీ కూడా పక్కన పెట్టేసి దేనికైనా రెడీ, ఏదైతే అది జరుగుతుంది అన్నట్లుగా నిలబడతారు. వారి దాకా ఏదైనా వస్తే కనుక ఇక ముఖ్యంగా కుటుంబానికి ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది ఇస్తారు. ఇటు వీరి యొక్క లైఫ్ పార్ట్నర్ని కానీ, పిల్లల్ని కానీ, తోబుట్టుల్ని కానీ, తల్లిదండ్రులని కానీ చాలా చాలా ఇష్టంగా చూసుకుంటారు. వారితో ఎంతో రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ నలుగురిలో వారి యొక్క గౌరవాన్ని కాపాడుకుంటూ వీరికంటూ సంఘంలో ఒక మంచి పేరు ప్రఖ్యాతులు గుర్తింపును తెచ్చుకుంటూ ఎప్పుడు కూడా ఒక స్టేజ్లోనే ఉంటారు అని చెప్పచ్చు. అంతేకాకుండా వారి యొక్క మనస్తత్వం అనేది ఎలా ఉంటుంది అంటే మీరు చూడడానికి చాలా సైలెంట్గా, ఎవరితో మాట్లాడడానికి ఇష్టపడనట్లుగా వారి పనేంటో వారేంటో, ఏ పని చేస్తున్నామో ఆ పనిలో మనం సక్సెస్ఫుల్గా, ఏ బద్ధకం లేకుండా నీట్గా నిజాయితీగా పని పట్ల మనం శ్రద్ధ వహిస్తున్నామా, అది పూర్తి చేస్తున్నామా, టైం టేబుల్ వేసుకుంటారనమాట. వీరు ఏది కూడా అంత ఈజీగా నిర్లక్ష్యం చేయరు. ఒకవేళ వృశ్చిక రాశి వారు అమ్మాయిలే అనుకోండి, ఇటు ఇంటి పని అంటే వారికి ఏదైనా కానీ జాబ్ ఉంటే ఇటు ఇంటి పనిని నెగ్లెక్ట్ చేయరు, ఇటు జాబ్ పనిని నెగ్లెక్ట్ చేయరు. దేనికి ఇచ్చే విలువ దానికి ఇచ్చుకుంటూ, అంటే దేనికి చేసే న్యాయం దానికి చేసుకుంటూ ఎక్కడా కూడా వీరు తగ్గకుండా వారికంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోవడంలో ఎప్పుడు కూడా ముందుంటారు అని చెప్పచ్చు. ముఖ్యంగా ఒకరి కింద లొంగడానికి కానీ, ఒకరిని ఎక్కువగా పొగిడేసి ముంచేసి మాటల్లో మభ్య పెట్టేసేసి వారి నుంచి ఏదైనా కానీ ఆశిద్దామని కానీ, అంతేకాకుండా వీరి యొక్క గొప్పలు అనేవి బయటికి వెళ్ళి చెప్పుకోవడం కానీ, వీరి గురించి డబ్బాలు కొట్టుకోవడం కానీ ఇలా అస్సలు చేయరు. చాలా అంటే చాలా సైలెంట్గా ఉండే వ్యక్తులు. ఏదైనా కానీ ఎదుటివారు వీరిని గుర్తించి పొగడాల్సిందే తప్ప వీరు ఎప్పుడూ కూడా ఎంత ఎదిగినా కూడా ఒదిగి ఉండే మనస్తత్వం. ఇప్పుడు వీరి దగ్గర ఎన్ని లక్షలు ఉన్నా కూడా బయటికి మాత్రం చాలా సింపుల్గా కనిపిస్తారు. ఏమీ లేనట్లుగా, అంటే మా దగ్గర ఇంత ధనం ఉంది, మా దగ్గర ఇంత హోదా ఉంది, మా దగ్గర ఇంత పలుకుబడి ఉంది, మాకంటే ఒక గుర్తింపు ఉంది అని చెప్పి వీరి యొక్క మాటల్లో కానీ, వీరి యొక్క పనుల్లో కానీ ఎక్కడా కూడా కనపడనివారు. మామూలుగా చాలా నార్మల్గా ఉంటారు. కానీ వారు చేసే పనిలో వీరికంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంటారు. దానికోసం కష్టపడతారు. ఏదైనా కానీ ఒక పనిని అనుకుంటే అది పూర్తయ్యేంత వరకు నిద్రపోరు. ఆ పనికి 100% ఇస్తారు. దానికోసం చాలా చాలా ఒత్తిడికి గురవుతారు. అయినప్పటికీ కూడా అది 10 మందికి నచ్చేటట్లుగా చేస్తారు. అందులో విజయాన్ని అయితే ఖచ్చితంగా సాధించి తీరుతారు. ఇక వృశ్చిక రాశి వారి గురించి మనం మరొక కోణంలో ఆలోచించుకుంటే వీరి నుంచి సహాయం చేసుకుని, అంటే సహాయాన్ని పొందే వాళ్ళు చాలామంది ఉంటారు. ఇటు పుట్టింటి వైపు తల్లిదండ్రులు కానీ, తోబుట్టిన వాళ్ళు కానీ, అలాగే మరీ ఇతరులైనా కానీ, పుట్టింటి వైపు బంధువులు కానీ, లేదా అత్తింటి వైపు బంధువులు కానీ వీరు నుంచి సహాయం ఎప్పుడూ కూడా పొందుతూనే ఉంటారు. వారికి ఏదైనా అవసరం కనుక వస్తే వెంటనే వీరు గుర్తొస్తారు. వారి యొక్క అవసరాలను తీర్చుకుంటారు. వారి యొక్క అవసరాలను తీర్చడం కోసం ఎప్పుడూ కూడా ముందడుగులోనే ఉంటారే తప్ప నేను చేయను, నేను పెట్టను, నాకు చేత కాదు, నా వల్ల కాదు అని చెప్పి ఎప్పుడూ కూడా తప్పించుకునే ప్రయత్నం కానీ, లేదా ఆ పని చేయడానికి ఇష్టపడకుండా నేను చేయను అని మొహాన చెప్పేసేయడం కానీ ఇలా ఎప్పుడూ కూడా చేయరు.
వారికి అవసరాలకి ఖచ్చితంగా వృశ్చిక రాశి వారు ఉపయోగపడతారు. వారి యొక్క అవసరాలను అటు పుట్టింటి వైపు మేనేజ్ చేస్తారు, ఇటు అత్తింటి వైపు కూడా మేనేజ్ చేస్తారు. కానీ వీరికి ఉన్న మైనస్ పాయింట్ ఏంటి అంటే కనుక వీరికి ఏదైనా కానీ సహాయం కనుక చేయాల్సిన అవసరం ఎదుటి వారికి వస్తే ఎవ్వరు కూడా ముందుకు రారు. వీరి చేత సహాయం పొందిన వారు కూడా వీరికి సహాయం చేయడానికి ముందుకు రారు. అంతేకాకుండా వీరు ఎన్ని చేసినా వారి యొక్క సహాయాలను పొంది చివరికి నువ్వు నాకేం చేశావు, నీ దగ్గర స్వార్థం ఉంది, నీ దగ్గర అసూయ ఉంది, వారు పైకి వస్తున్నారు అంటే నువ్వు అసలు మంచిదానివే కాదు, నువ్వంతా కూడా ఎప్పుడు ఈర్ష్యతోటి కుళ్ళుతోటి ఆలోచిస్తావు, నువ్వు మహా మేధావి, మహా తెలివి గల దానివి అని చెప్పి వీరి యొక్క బంధువులే వీరిని ఎప్పటికప్పుడు అవసరాలన్నీ తీర్చుకుంటూనే వీరిని ఇటువంటి మాటలు అంటూనే ఉంటారు. అయినప్పటికీ కూడాను నా వాళ్ళే కదా అనుకొని మనం చేసేదేం లేదు, మనం చేద్దాం, ఆ భగవంతుడు ప్రతిఫలం ఇస్తాడు అని చెప్పి ఎప్పుడు కూడా ఎదుటి వారి మీద ఆధారపడడం కూడా ఇక వీళ్ళు మానేస్తారనమాట. ఎందుకంటే వీరి కోసం సహాయం చేయడానికి ఎవ్వరు కూడా ముందుకు రానప్పుడు ఒకసారి రెండుసార్లు అడిగి మూడోసారి అడగడానికి కూడా వారికి ఇష్టం ఉండదు. ఎందుకంటే వారు ఎలాగో వారికి చేయరు అని చెప్పి పూర్తిగా అర్థమైపోతుంది. అది బయట వారైతే అనుకోవచ్చు, కానీ ఇంట్లో వారు కూడా ఈ విధంగా ఉండడం వల్ల నిజంగా కుంభరాశి వారు అప్పుడప్పుడు ఒంటరితనాన్ని అనుభవిస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి వీరికి అనిపిస్తూ ఉంటుంది, నాకంటూ ఎవ్వరూ లేరే, నేను అందరూ కావాలి అని చెప్పి కోరుకుంటాను, కానీ నాతో అవసరాలు ఉన్నప్పుడే వారు నాతో మాట్లాడుతున్నారు, నాతో అవసరాలు తీరిపోయిన తర్వాత వారు నా వైపు చూడట్లేదు, నాతో కూడా మాట్లాడట్లేదు అని చెప్పి అప్పుడప్పుడు కూడా ఫీల్ అవుతూ ఉంటారనమాట. ముఖ్యంగా జీవిత భాగస్వామి విషయానికి వస్తే కొంచెం అసంతృప్తి అనేది ఉంటుంది. ఎందుకంటే వీరి యొక్క మానసిక స్థితికి, జీవిత భాగస్వామి యొక్క మానసిక స్థితికి చాలా చాలా వ్యతిరేకత ఉంటుంది. ఇద్దరి మైండ్ సెట్లు కూడా చాలా డిఫరెంట్గా ఆలోచిస్తూ ఉంటారు. వీరు ఒకటి కోరుకుంటే వారు ఇంకొకటి కోరుకుంటూ ఉంటారు. వీరికి నచ్చింది వారు చేయరు, వారికి నచ్చింది వీరు చేయడానికి ఇష్టపడరు. ఇలా కొన్ని మనస్పర్ధలు కూడా వీరి యొక్క లైఫ్ పార్ట్నర్ వల్ల వీరికి కలుగుతూ ఉంటాయి. అయినప్పటికీ కూడాను నా జీవితం ఇంకా ఇంతే, నేను వీరితోనే సర్దుకుపోవాలి, నేను ఎటువంటి తప్పులు చేయకూడదు, నేను చేసుకున్నందుకు వీరికి 100% న్యాయాన్ని అయితే ఇచ్చి తీరాలి అన్న ఉద్దేశంతో ఎప్పుడు కూడా లైఫ్ పార్ట్నర్కి సపోర్టివ్గానే ఉంచుంటారు. ఇక పిల్లల విషయానికి వస్తే పిల్లల్ని కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. చిన్నప్పటి నుంచి కూడా ప్రాణానికి ప్రాణంగా కాపాడుకుంటూ వస్తారు. వారికి ఏ నొప్పి ఏ కష్టం కలగకూడదు అని చెప్పి ఎంతో ఆరాటపడిపోతూ ఉంటారు. కాబట్టి పిల్లల్ని చాలా జాగ్రత్తగా ఇప్పటికైనా కానీ వారికి మంచి ఫుడ్ పెట్టాలి, ఏం పెడితే ఎలా బలంగా పెరుగుతారు, ఎటువంటి ఆహారాన్ని తీసుకుంటే వాళ్ళు యాక్టివ్గా ఉంటారు అని చెప్పి ఇలా రకరకాలుగా పిల్లల గురించి కూడా ఆలోచిస్తూ ఉంటారు. లైఫ్ అనేది ఎన్నో టాస్క్లు అనేది ఇస్తూ ఉంటుందన్నమాట. ఇటు పిల్లల్ని పెంచడం ఒక టాస్క్, వీరి యొక్క పనిలో ఎప్పుడూ కూడా ముందు ఉండడం ఒక టాస్క్, ఇంట్లో పనిని నెగ్లెక్ట్ చేయకుండా చేసుకోవడం ఒక టాస్క్. ఇక మగవారికి అయితే బయట పని నెగ్లెక్ట్ చేసుకోకుండా చూసుకొని ఇటు ఇంట్లో పిల్లల భవిష్యత్తును చూసుకొని వారికి మంచి చెడు చూసుకుంటూ వారి యొక్క అవసరాలను తీర్చుకుంటూ వారికి మంచి విద్యను అందించడానికి ప్రయత్నిస్తూ ఇలా రకరకాలుగా ఎన్నో రకాలైన టాస్క్లను వీరు లేచి పడుకునేంత వరకు చేస్తూనే ఉంటారనమాట. కానీ ఎంత కష్టపడినా కూడా వీరిని ఎవ్వరూ కూడా పొగడడం కానీ ఇలా నువ్వు బాగా చేసుకుంటున్నావు, ఇంకా మంచిగా చేసుకో, నీ పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచించుకోండి, మీరంటూ ఒక రూపాయి జాగ్రత్త చేసుకోండి, మీకు అవసరాలకు ఉపయోగపడుతుంది అని చెప్పి ఎప్పుడు కూడా వీరికి, ముఖ్యంగా అమ్మాయిల విషయానికి వస్తే అత్తింటి వైపు ఇటువంటి మాటలు అనేవి చాలా తక్కువగా ఉంటాయి. ఎప్పుడు కూడా వీరి మంచి కోరి ఒక మాట చెప్పరు. డబ్బు విషయంలో ముఖ్యంగా ఇలా జాగ్రత్త చేసుకోండి, పొదుపు చేసుకోండి, ఇలా ఉంటేనే మీకు రేపు భవిష్యత్తులో బాగుంటుంది అనేటువంటి మంచి మాటలు అనేవి ఎప్పుడూ కూడా వారికి అత్తింటి వైపు నుంచి సపోర్టివ్నెస్ అనేది ఉండదన్నమాట. ఇక అబ్బాయిల విషయానికి వస్తే ఊరికి పైకి ఒక మాట చెప్తారు, కానీ వారి వరకు వస్తే వారు ఖచ్చితంగా వెనకడిగే వేస్తారు తప్ప ముందడుగు వేయరు. చిన్నప్పటి నుంచి కూడా ఎన్నో కష్టాలలో పుట్టి పెరిగారు. బాధ్యత లేని తండ్రులు కూడా ఉంటారు. అంటే అందరి గురించి కాదు, మనం 100% ఉదాహరణగా తీసుకుంటే 100లో 50 నుంచి
60% మందికి బాధ్యత లేని తండ్రులు ఉంటారు. అంటే మద్యానికి వ్యసనపరుడు అయ్యి, ఏదో దురలవాట్లకు వ్యసనపరుడు అయ్యి ఎక్కువగా తల్లి పెంపకం మీద ఆధారపడి పెరిగే పిల్లలే ఎక్కువగా ఉంటారనమాట. కాబట్టి వీరికి నష్టం ఏంటి, డబ్బు విలువ ఏంటి, అది ఎప్పుడు ఎలా ఖర్చు పెట్టాలి, దాన్ని ఎలా జాగ్రత్తగా చూసుకోవాలి, అవతల వారితో ఎలా సమాధానం చెప్పాలి, వారికి ఎంతవరకు విలువనివ్వాలి, ఇలా ఎప్పటికప్పుడు కూడా తల్లి వెనుక ఉండి ఒక ధైర్యాన్ని ఇస్తూ ఉంటుంది. కొన్ని తెలివితేటలు అనేవి నేర్పిస్తూ ఉంటుంది. వారితో ఇలా ఉండు, అలా ఉండు, ప్రతిసారి కూడా మోసపోతున్నావు, నువ్వు అలా మోసపోకూడదు అంటే వారికి ఇలా సమాధానం చెప్పాలి, నీకు చెడు చేయాలి అనుకునే వారికి ఇలా బుద్ధి చెప్పాలి అని చెప్పి ఇలా రకరకాలుగా తల్లి యొక్క ఎంకరేజ్మెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. అలాగే అన్ని రకాలుగా సంతోషంగా ఏ మనిషి ఉండరు. అలాగే వృశ్చిక రాశి వారు కూడా అన్ని రకాలుగా సంతోషంగా అస్సలు ఉండరు. కొన్ని రకాలైన మానసికమైన ఒత్తిడులు, కొన్ని రకాలైన భయాలు, మనసులో కొన్ని సమస్యలు, అంతేకాకుండా ఒకటి జరుగుతుంది అని జరగదేమో అని చెప్పి కొంత బాధ, ఇటువంటి మానసికమైన సమస్యలతోటి ఖచ్చితంగా ఈ మధ్యకాలంలో సఫర్ అవుతున్నారు. ఇది 100% నిజమైతే ఖచ్చితంగా నాకు సూట్ అయింది 100% అని చెప్పి కమెంట్ చేయండి. వీరు పైకి చాలా అందంగా కనిపిస్తారు. చాలా విశాలమైన నుదురు, మంచి నేత్రాలు, చూడడానికి ఎదుటి వారికి చాలా అట్రాక్టివ్గా ఉంటారు. వీరి యొక్క మానసిక స్థితి ఎలా ఉంటుంది అంటే వీరి యొక్క బలహీనతను ఎప్పుడూ బయట పెట్టడానికి ఇష్టపడరు. మేము బలహీనంగా ఉన్నామని చెప్పి వారికి వారే ఇష్టపడరు. మొదట వారిలో ఉండే మైనస్లను వారు అంగీకరించడానికి ఒప్పుకోరు. కొన్నిసార్లు బలవంతాన్ని ఒప్పుకోవడానికి ట్రై చేస్తారు. కానీ నిజంగా నా మైనస్ ఇది, నా మైనస్ ఎందుకు నేను ప్లస్ చేసుకోకూడదు అని చెప్పి ఇలా ఆలోచించి చాలా ధైర్యంగా వీరికి వీరు ఎక్కువ ధైర్యాన్ని ఇచ్చుకుంటూ జీవితంలో అడుగు ఎప్పటికప్పుడు వెనకడుగు పడకుండా ముందడుగు వేసే ప్రయత్నం అయితే చేస్తారు. చాలా కష్టజీవులండి. ఒక రకంగా చెప్పాలి అంటే ఏదైనా కానీ మీరు ఒక పని చేయాలి అనుకున్నప్పుడు రాత్రి పగళ్ళు నిద్రపోకుండా కూడా ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేసి శభాష్ అనిపించుకొని నలుగురిలో విజయాన్ని పొందిన రోజులు కూడా ఉన్నాయి. ఇక వీరి జీవితం అంతా కూడా ఒక పరిచిన విస్తరాకులాగా, అన్నీ వడ్డించిన విస్తరాకులాగా అందమైన జీవితం కూడా కాదు. కొన్ని రకాలైన లవ్ ఫెయిల్యూర్స్ కూడా వీరి జీవితంలో చూశారు. అంటే వీరికి ఇది నిజమైతే కింద నాకు 100% అని చెప్పి కమెంట్ చేయండి. ఎందుకంటే వృశ్చిక రాశి వారు వివాహం కాకముందు ఒక వ్యక్తిని ప్రేమించి తర్వాత కొన్ని కారణాల వల్ల ఆ వ్యక్తితోటి వివాహం జరగక మళ్ళీ పెద్దలు కుదిర్చిన సంబంధాన్ని చేసుకొని వాళ్ళ జీవితంలో కొన్ని మర్చిపోతూ జీవితాన్ని అలా అలా గడుపుతూ వచ్చే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. 100% మందికి ఉండకపోవచ్చు, కానీ 85 to 90% మెంబర్స్కి అయితే ఖచ్చితంగా ఇలా ఉంటుందన్నమాట. వారి యొక్క లవ్ స్టోరీ అనేది కూడా ఉంటుంది. దాన్ని గుర్తు చేసుకుంటూ కూడా చాలా కాలం గడిపారు, చాలా నరకాన్ని అనుభవించారు. ఒకానొక సమయంలో ఇలా ఎన్నో రకాలైన సమస్యలు, ఒకటి కాదు రెండు కాదు, ఇటు తండ్రి సరిగా లేక బాధపడడం, ఇంకా ఆ లవ్ ఫెయిల్యూర్ అయి బాధపడడం, ఇంకా వచ్చేసి ఇంట్లో ఒత్తిడుల వల్ల పెళ్లి చేసుకున్న తర్వాత భర్తలు కొన్ని రకాలైన దురలవాట్ల వల్ల మానసికంగా ఇబ్బంది పడడం, కొంచెం పిల్లల పరంగా చూసుకుంటే సరిగా చెప్పిన మాట వినకుండా ఉండడం, ఇబ్బంది పడడం, నాకంటూ ఎవ్వరూ లేరు, నేను ఒంటరి దాన్నే కదా, నా మీద నేను కేర్ తీసుకోవాలి, ఇక నుంచి నా మీద నేను శ్రద్ధ పెట్టుకోవాలి అని చెప్పి చాలా వరకు మారిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి వృశ్చిక రాశి వారి యొక్క జీవితం అనేది అన్నింటినీ చూస్తున్నాం. ఇటు కష్టాలను, సుఖాలను, ఇటు డబ్బు, ఒకానొక టైంలో అసలు రూపాయి లేని జీవితం నుంచి ఒకానొక సమయంలో లక్షల చేతిలో ఉన్న జీవితాన్ని కూడా చూస్తారు. అన్ని రాసుల వారికి ఏమో కానీ వీరి యొక్క జీవితం మాత్రం కష్టాలు, సుఖాలు, నష్టాలు, బాధలు, సంతోషాలు ఆల్ మిక్స్డ్ అనమాట, మొత్తం ఉంటాయి వీరి జీవితంలో. ఇక ముఖ్యంగా వీరికి ఇప్పుడు ప్రస్తుత కాలంలో ఈ యొక్క ఒకే ఒక పెద్ద అదృష్టం ఏంటి అంటే కనుక వీరికి ధనపరంగా అదృష్టం కలిసి రాబోతుంది. ఆకస్మిక ధన ప్రాప్తి అనేది కలగబోతుంది. అంటే మీరు చేస్తున్న వృత్తి ఏదైతే ఉందో అది మీరు గుర్తుంచుకోండి. ఉద్యోగమైన, వ్యాపారమైన, చిన్న బిజినెస్ అయినా, పెద్ద బిజినెస్ అని ఏదైనా కూడా రూపాయి దగ్గర 10 రూపాయల లాభం అయితే చూస్తారు. ఇది 100% జరిగి తీరుతుంది. కానీ కష్టపడాలి, గుర్తుంచుకోండి. కష్టపడితేనే మీకు ఆశించిన దానికంటే 3 రెట్లు, 4 రెట్లు, 5 రెట్ల ఫలితం అనేది వస్తుంది. ఎంత కష్టపడితే అంత ఫలితాన్ని చూస్తారు. కానీ ఈ యొక్క జర్నీలో ఏమవుతుంది అంటే కొంచెం ఒత్తిడికి గురవుతారు. మీరు స్ట్రెస్ ఎక్కువైపోతుంది అనమాట. కాబట్టి ఆ ఒత్తిడిని కంట్రోల్ చేసుకుంటూ కాస్త రిలాక్స్డ్గా ఉంటూ రోజు మొత్తంలో
టైంకి తిని టైంకి పడుకొని టైంకి ఒక్కొక్కటిగా నిదానంగా చేసుకుంటూ వెళ్తే కనుక మీకు అదృష్టానికి మాత్రం ఎటువంటి దిగులు అనేది ఉండదు. ఇది మీ జీవితంలో ఒక పెద్ద గుడ్ న్యూస్ అనే చెప్పాలి. మీ దగ్గరికి ధనలక్ష్మి అడుగు పెట్టబోతోంది కాబట్టి ఖచ్చితంగా గుర్తుంచుకోండి. ఇక ఏ వ్యక్తి ద్వారా అఖండ రాజయోగం అంటే ఆ వ్యక్తి ఎవరో కాదండి, ధనలక్ష్మీదేవి. అవును, ఆ వ్యక్తి నిజంగా మన కొండంత కష్టపడినా కూడా ఆవగింజంత అదృష్టం ఉండాలి అంటారు కదా మన పెద్దలు. అవునా కదా? అవును అంటే ఎస్ అని చెప్పి కింద కామెంట్ చేయండి. ఎందుకంటే చాలామంది కూడా చాలా కష్టపడతారు. ఒక్కొక్కసారి ఏంటి అంటే కష్టానికి తగిన ప్రతిఫలం లేక సరే పోనీలే కష్టపడ్డాం కదా, సరే పోనీ జరిగేదేదో జరుగుతుంది, కొన్నిసార్లు చేసిన దానికి 5 రెట్ల ఫలితం అనేది వస్తుంది. అలా మీకు మీరే సాటి. నిజం చెప్పాలి అంటే మీ ద్వారా మీకు రాజయోగం అనేది వస్తుంది. మిమ్మల్ని మీరే అంటే ఎక్కువగా చేసుకుంటారనమాట. విలువ పెంచుకోవడంలో కానీ, డబ్బు సంపాదించడంలో కానీ, నలుగురిలో మాట తీరు మార్చుకోవడంలో కానీ ఇలా మీకు మీరే ఒక స్పెషాలిటీని ఏర్పరచుకుంటారు. మీకు మీరే రాజు, మీకు మీరే మంత్రి, మీకు మీరే రాజయోగం తెచ్చిపెట్టుకుంటారు. ఇది మాత్రం ఖచ్చితంగా జరిగి తీరుతుంది. కానీ మీ జీవితంలో కూడా విలన్లు కూడా ఉన్నారండోయ్. అది ఎవరో కాదు, మీ చుట్టుప్రక్కల ఉన్న బంధుమిత్రులు మీ మీద పడి ఏడవడమే వారికి పని. ఎందుకంటే మీ దగ్గర ఉన్నది వారి దగ్గర లేదు. అదేంటి అంటే ఆ యొక్క స్పెషాలిటీ. ఎందులోనైనా కానీ, ఏ పనిలోనైనా కానీ ఇట్లా చూడగానే కనిపెట్టేసే మనస్తత్వం మీది. ఏదైనా కానీ చూసి రమ్మంటే కాల్చొచ్చే మనస్తత్వం మీది. మీరు ఎందులోనైనా కానీ చాలా ఫాస్ట్గా ఉంటారు. అది అవతల వారికి చేత కాదు. ఆ చేతగానితనం వల్ల ఆ ఉక్రోషాన్ని ఎలా చేయాలో, ఎలా బయట పెట్టాలో తెలియక మీ మీద నలుగురికి ఉన్న మాటలు, లేని మాటలు, చాడీలు చెప్పడం, మిమ్మల్ని నలుగురిలో చులకన చేయాలి అని చెప్పి చూడడం, ఎక్కడికక్కడ మిమ్మల్ని తొక్కేయాలి అని చెప్పి చూడడం, మీరు ఎప్పుడు నాశనం అవుతారా అని చెప్పి ఎదురు చూడడం, ఇలా రకరకాల ప్రయత్నాలు అనేవి కూడా జరుగుతున్నాయి. మీ చుట్టుప్రక్కల ఉన్న బంధుమిత్రులతోనే జాగ్రత్తగా ఉండండి. ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండండి. మీరు తినే తిండి గురించి కానీ, మీరు వాడుకునే బట్టల డబ్బు విషయంలో కానీ, మీకు వచ్చే ఇన్కమ్ కానీ, మీరు ఖర్చు పెట్టే రూపాయి కానీ ఏది కూడా ఎవ్వరికీ తెలియనివ్వద్దు. వాళ్ళెవరో మీకు బాగా తెలుసు. ఇక ఈ నెల రోజుల విషయానికి వస్తే మీకు వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా, బిజినెస్ల పరంగా, అన్నింటి పరంగా చాలా అంటే చాలా బాగుంటుంది. మీకు ఖచ్చితంగా కలిసి వస్తుంది అనమాట. కుటుంబ పరంగా కూడా కొన్ని చిన్న చిన్న సమస్యలు, కొంచెం మానసిక ఒత్తిడి ఉంటుంది, అయినా కూడా బెటర్గా మేనేజ్ చేయగలుగుతారు. ఇక లవర్స్ పరంగా కూడా కొంచెం అనుకూలంగానే ఉంటుంది. విద్యార్థుల పరంగా కూడా కొంచెం అనుకూలంగానే ఉంటుంది. విద్యార్థులు కూడా కష్టపడాలి అండి. కష్టపడితేనే మీకు కూడా ప్రతిఫలం వస్తుంది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఇక రియల్ ఎస్టేట్ వారికి, రాజకీయ రంగంలో ఉన్నవారికి, సినీ రంగ పరిశ్రమలో ఉన్నవారికి, వైద్య రంగంలో ఉన్నవారికి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. ఎవరైతే సంతానం కోసం ఎదురు చూస్తున్నారో కొంచెం గట్టి ప్రయత్నం అయితే చేయండి. అంటే మెడిసిన్ వాడే విషయంలోనైనా, లేదంటే మీ బాడీని మీరు మార్చుకునే విషయంలోనైనా కొంచెం గట్టిగా ఉండండి. దానివల్ల మీకు ఖచ్చితంగా సంతాన భాగ్యం అయితే కలిగి తీరుతుంది. వివాహ సంబంధాల కోసం ఎదురు చూసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి వివాహ భాగ్యం కూడా ఖచ్చితంగా కలిగి తీరుతుంది. ఇలా ఓవరాల్గా చూసుకుంటే మీకు అంతా కూడా ఈ నెల రోజులు అనుకూలంగానే ఉంటుంది. ఎటువంటి ఇబ్బందులు ఉండవు. కొన్ని చిన్న చిన్న ప్రయాణాలు అవి కూడా ఉదయం వెళ్ళి సాయంత్రానికి వచ్చేస్తారు, లేదా 1 గంట 2 గంటల్లో ఏ పనుల మీద వెళ్తారే తప్ప ఎటువంటి ఇబ్బంది ఉండదు. మీరు మాత్రం మర్చిపోకుండా మీకు నరదిష్టికి రాత్రిపూట పడుకునే ముందు రాళ్ల ఉప్పుతో దిష్టి తీసి వేసుకుంటూ ఉండండి. ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళ చేత నెలలో 1 ఆదివారం కానీ, గురువారం కానీ ఎర్ర నీళ్లు తిప్పి వేసుకుంటూ ఉండండి. కుదిరినప్పుడల్లా కూడా ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళడం వల్ల మీ పైన ఉన్న నరఘోష అనేది పూర్తిగా తొలగిపోతుంది. అంతేకాకుండా గోమాతకు సేవ చేసుకుంటూ ఉండండి. గోమాతకు ఆహారాన్ని తినిపిస్తూ ఉండండి. ఆపదలో ఉన్నవారికి కాస్త ఆహారం పెట్టే ప్రయత్నం అయితే చేయండి. దీనివల్ల మీకున్న గ్రహ స్థితిగతుల్లో మార్పులు అనేవి చాలా వరకు కూడా మంచిగా ఉంటాయి. అంతేకాకుండా ఏలినాటి శని ప్రభావం కూడా చాలా వరకు తగ్గుతుంది. వీడియో నచ్చితే లైక్ చేసి హైప్ అనే ఆప్షన్ వస్తుంది, ఇవ్వండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి.